ఒక్క ఛాన్స్. ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యేది వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. అంటే దీనికి సొల్యూషన్ లేదా, ఇది ఇంతేనా, ఈ కథ ఇంతేనా అంటే ఉన్నది. మనం మన ఊర్లో ఉండి మన ఊర్లో పెట్టుకుని సినిమా తీయచ్చు. గోదావరి కాలంలో పెట్టుకుని సినిమా తీస్తారు. ఇక అదే అయ్యే పని కాదు. నా దగ్గర ఒక స్టోరీ ఉంది సార్, అది మీరు వింటే మీ సినిమా పక్క పెట్టి అది తీస్తారు. అట్లుంటుంది సార్. చిన్న చిన్న క్యారెక్టర్ ఇస్తేనే చెయ్యా, మెయిన్ క్యారెక్టర్ ఇస్తేనే నేను చేస్తా. అన్న మీ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ ఇవ్వండి, ఒక్కొక్కరిని పొట్టు కొడతా. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఈ సినిమాలో అందరు కొత్తలేనా? ఇది అటర్ ఫ్లాపే. షూటింగ్ లో ఫుడ్ ఉంటేనే షూటింగ్ వస్తాను, లేదంటే రాను. నా జీవిత చరిత్ర చెప్తా, అది తీయండి, మీ సినిమా మస్తు హిట్ అవుతుంది. అన్న నాకు లవర్ ఉన్నది, మస్తు ఉంటది. మా ఇద్దరిని హీరో హీరోయిన్ లెక్క పెట్టి సినిమా తీయండి. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? నా దగ్గర 70,000 ఉన్నాయి, ఇస్తా, తీసుకోండి, వాడుకోండి, సినిమా తీయండి. కానీ ప్రొడ్యూసర్ గా నా పేరు దాంట్లో వేయాలి. ఇది నా అనుభవంతో చెప్తున్నా. కొత్త వాళ్ళతో సినిమా తీస్తే అసలు నడవదు. సినిమాలలో చేయాలని ఉంటుంది కానీ సార్, ఇక ఈ కూరగాయలు అమ్ముకుంటా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా సార్. నేర్పితే మీరు నేర్చుకుంటారా? ఇంట్రెస్టేనానే. మరి ఇట్లా ట్రైనింగ్ ఉంటుంది వస్తారా? ఇంట్లో పని ఉంటుంది కదా నా వీలు కాదు. ఇంట్రెస్ట్ ఉంది అని ఇంట్లో ఒప్పుకోరు. ఇంట్రెస్టేనానే. నా వల్ల కూర అబ్బా. ఇంట్రెస్ట్ ఉన్నది లేదబ్బా? ఫుల్ ఇంట్రెస్ట్ తమ్ముడు. నేర్చుకుంటా. ఈ సురేష్ గారు మా కొత్త సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ మేము ముందుకు రాబోతున్నాను అన్న. ఈ రాకేష్ గారు ఒక సింగర్ అండ్ ఎంప్లాయ్. నా పేరు సోగాల వెంకటి. నేను గోదావరి ఖండ్లో 6A బాయ్కి 35 సంవత్సరాలు బాయ్ పని చేసిన. నా పేరు ఆవుల తిరుపతి. మేము మేకల వ్యాపారం చేస్తాం. నా పేరు కృష్ణ. నేను ఉల్లిగడ్డ బజార్లో రిక్షా దొక్కుతా. నా పేరు కొండ రమేష్, నేను ఆరోగ్య వైద్యం చేస్తాను. నా పేరు మజార్, నేను ఆప్టికల్ షాప్లో వర్క్ చేస్తాను. నేను మయూరాబాద్లో పనిచేస్తా. డైరెక్టర్ ఆధారన్న మాకు యాక్టింగ్ గురించి బాగా ట్రైనింగ్ ఇచ్చేలా. ఈ ప్రాసెస్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఒకటి బాగా నచ్చింది అన్న, మనం ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయొద్దు అన్న. మనతో ఒకటి కాకపోతే మనం ఏం చేయలేకపోతున్నామంటే అది మన తప్పు అన్న, మనది తప్పు అనుకోవాలి. అంతేగాని వీడు నాకేం చేయలేదు, వాహ నాకేం చేయలేదు అనుకుంటే ఒకరి మీద వాడు ఏడవద్దు అన్న. మన ఈ కొత్త సినిమాలో మెయిన్ లీడ్ యాక్టింగ్ చేసిందన్న. ఈ ప్రాసెస్లో నాకు ఓవరాల్గా ఈ జర్నీలో అంతా నాకు అర్థమైంది ఏంటంటే, వీలైతే నేర్చుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ నేర్పించే పొజిషన్లోనే ఉండాలి. ఇక ఈ రెండు కూడా కాదనుకుంటే మనం బ్రతికి వేస్ట్. హైదరాబాదుకు పోలేము, వైఫై పోజులు కొట్టలేము, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేమేము, ఎవరిని నమ్మించలేము. పెద్ద పెద్ద బ్యానర్లు, కార్పొరేటు కంపెనీల లెక్కల టిక్కులు ఏందో అర్థం కాలేదు, అందుకే ఆడికి పోలేదు. ఆ పట్నంలోనే ఉంటుందా కొలమా తల్లి, జర వెతికి చూడు ఉంటది ప్రతి గల్లీ గల్లీ. మా గోదావరి కాలనీలో కొత్త వాళ్ళని ఒక 100 మందిని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక సినిమా తీసి. అసలు సినిమా చేయాలంటే హైదరాబాద్ అవసరం లేదు, గోదావరి ఖండ్ చాలని అక్కడే ఆడిషన్ చేసి అక్కడే ఆఫీస్ ఓపెన్ చేసి నిజంగా రూల్స్ అన్ని బ్రేక్ చేశాడు రాజు సార్. మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసిన సినిమా. సో అదర్వైజ్ నువ్వు మొగోడు అంతే. ఎవెన్చువల్లీ నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే మన ఊర్లో ఉండి మన ఊర్లో పెట్టుకొని మనం సినిమా తీయచ్చు.